సంవత్సరాలు నేను నీకు సేవలు చేసుకుంటానని లేనా? ఇక ఇప్పుడు నా కోడలు వచ్చినా కూడా నేనే చేస్తానా? ఇక నేను కూడా అత్తనైనా, ఇక నా కోడలే నాకు చేయాలి. ఏందే ఏమంటున్నావు? ఈ ముసల్దానికి ఏం రోగం పుట్టింది? ఎందుకు అట్లా నవ్వుతుంది ఇది? ఏమైంది అత్తమ్మా, ఎందుకు అట్లా నవ్వుతున్నావా? ఇక నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? నేను కూడా ఇక అత్తనైనా, నేను కూడా ఇక కూర్చొని ఇలాగనే ఆర్డర్లు వేస్తే నా కోడలు అంత చేస్తుంది. ఆహా అవునానే, కూసో కూసో బిడ్డ కూసో. కూర్చొని జర చూస్తా నేను కూడా. జర నీ కోడల్ని విలువే, చాయ్ పెట్టమని దాన్ని విలు. ఇంట్లో పని అంతా చేయమని చెప్పు ఒకసారి, నా ముందు చూద్దాం. చెప్తా, దాంట్లో ఏముంది? సుజాత, సుజాత ఉన్నావానే? ఏందత్తమ్మా, ఎందుకు ఇంత పొద్దున్నే పిలుస్తున్నారు? ఏమైంది? నీ విలుచుడు అగ్గిదలుగా ఏందే గింతసేపు ఎవడైనా వంటడా అన్నయ్య? ఇంట్లో కూడలంటే పొద్దున్నే లేచి అంత పని చేసుకొని జరింత అత్తకి అమ్మమ్మ ఉన్నది, అమ్మమ్మకి అరుచుకుంటా అని లేదానే నీకు? ఇంతసేపా? నేను లేచుడే మా ఇంట్లో 10ంటికి లేస్తాను. గింతసేపు అని అంటున్నావు? ఇప్పుడు ఎంత అవుతుందని టైము? ఒక 8 అవుతుంది. గింత జల్ది లేచుడు నాకు అలవాటు లేదు. మంచిగా నా కూడలికి. ఇక షాయ్ నాకు అసలు పెట్టరాదు. మా ఇంట్లో అయితే అసలు నేను ఛాయే తాగకుండే. ఇక నేను ఎప్పుడు ఏం పెట్టలేను కానీ. ఆహా అవునా మహారాణి? సరే తీ బిడ్డ, ఇక షాయి మేము పెట్టుకుంటాం. నీకేమైనా కావాలనా చెప్పు, నీకు కూడా పెట్టిస్తా. అత్తమ్మ నాకైతే కాఫీ పెట్టుండ్రి, అట్లనే షుగర్ ఫ్రీ వేయండి. నాకు షుగర్ అంటే నచ్చది. మళ్ళా నా డయట్ డిస్టర్బ్ అవుతుంది. మంచిగా దీనికి ఇట్లనే కావాలి. నేను కాస్క దీన్ని సావ దొబ్బింది కదా, ఇక దీని కూడా దీని ఇట్లా చుక్కలు చూపిస్తుంది. ఇది ఇంకా దానికన్నా తాత ఉంది. ఇది ఈ ముసల్దానికి బాగా నవ్వు వస్తుంది. ఏందే ఎట్లా కనబడుతున్నా నీకు? నువ్వు నాకు అత్తవా, నేను నీకు అత్తనా? గా డౌట్ మీకెందుకు వచ్చింది? మీరే ముసల్దాన్లాగా ఉన్నారు, మరి మీరు అత్తనైతారా? నేను మీ అత్తని ఎట్లయితా? మంచిగా దీనికి ఇట్లనే కావాలి. గో చూసినావా, అత్తను పట్టుకొని ముసల్దానా అని అంటుంది ఇది. అత్త నువ్వేంటి పనులన్నీ బయట పెట్టి గట్ల ఇగిలిస్తున్నావా? దానికి చెప్పరాదా? ఇంట్లో పెద్దదాని ఉన్నావు, దానికి అత్తకి ఎట్లా విలువయాలి, ఎట్లా మాట్లాడాలి చెప్పేది పోయి ఇంక ఇగిలిస్తున్నావా నువ్వు? అయ్యో అత్తమ్మా, నేను ఇప్పుడు ఏమన్నా అనియా? మీరే అన్నారు కదా నేను అత్తనా,